హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు బామదిద్దిన కాపురం కామెడీ కథ 4th పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. నువ్వంటే నువ్వని పోటాపోటీలుగా ఢీ కొడుతున్న వాళ్ళిద్దరి ధోరణి చూస్తుంటే కృష్ణవేణమ్మకు చిర్రెత్తింది. ఇక చాలు, ఆపండరా విసోది. మొగుడు పెళ్ళాలన్నాక ఇలాంటి చిలిపి తగాదాలు గిల్లి కజ్జాలు మామూలే. ఈ మాత్రానికే సంసారాన్ని ముక్కలు చేసుకుంటారా? ఇవన్నీ సరే, అసలు ఈరోజు ఏం జరిగిందో ముందు చెప్పండి, గట్టిగా నిలదీసింది. విక్కీ నోరు తెరిచే లోపలే లావణ్య, తను ఏ మొహం పెట్టుకుని చెబుతాడమ్మమ్మ, నేను చెప్తానుండు. అమెరికాలో సెటిల్ అయిన నా క్లోజ్ ఫ్రెండ్స్ సుబ్బు బబ్లుకి మా పెళ్ళికి రావడం కుదరలేదు. అందుకే ఇప్పుడు వీలు చూసుకుని 4 రోజులు నాతో సరదాగా స్పెండ్ చేయాలని ఎంతో ఆశగా ఫ్లైట్ దిగి నేరుగా ఇక్కడికే వచ్చారు. ఇంతకాలానికి కలిసామన్న సంతోషంతో ముగ్గురం ఉత్సాహంగా చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నాం. దానికే నీ మనవడు నా వల్ల తనకేదో తీరని అన్యాయం జరిగినట్లు తెగ ఫీల్ అయిపోతూ నోటికొచ్చినట్లు అవాకులు చవాకులు మాట్లాడాడు. తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. స్నేహం విలువ తెలిసిన వాళ్ళెవరూ అంత అసహ్యంగా మాట్లాడరు. మాది నిన్న మొన్నటి పరిచయం కాదు. ముగ్గురం ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఒకే స్కూలు ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాం. చిన్నప్పుడు స్కూల్లో నేను చేసే ప్రతి అల్లరి పని వాళ్లే చేశామని ఇద్దరు వంతుల వారీగా ఒప్పుకుని టీచర్ల చేతిలో చావు దెబ్బలు తినేవాళ్ళు. 7th క్లాస్లో ఒకసారి నాకు మీజిల్స్ అటాక్ అయితే పాపం ఆ పిచ్చోళ్ళు నేను క్షేమంగా బయటపడితే కాలినడకన కొండెక్కి తల్లీలాలిస్తామని 7 కొండల వాడికి మొక్కుకొని ఒక రాత్రి ఎవరికి తెలియకుండా ఇద్దరు తిరుపతి చెక్కేశారు. మొక్కు తీర్చుకొని రాగానే చెప్పకుండా వెళ్ళినందుకు వాళ్ళ పేరెంట్స్ చేతిలో చీవాట్లు దెబ్బలు తిన్నా వాళ్ళ కళ్ళలో ఆ బాధ కంటే నేను కోలుకున్నానన్న సంబరమే ఎక్కువ కనిపించింది. బీటెక్లో కాలేజీలు వేరైనా వీలైనప్పుడల్లా కలుస్తూనే ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఇద్దరు పై చదువులకు అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు. కానీ మా స్నేహం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆ ఇద్దరికి నేనంటే ఎంత అభిమానమో అర్థం చేసుకోకుండా వాళ్ళని చూడగానే మొహం చెట్లించడం, చాటుగా నిక్నేమ్స్ పెట్టి వెక్కిరించడమే కాక వెళ్ళాక కూడా చెత్తగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. ఇంత అనుమానం మొగుడుతో కాపురం నా వల్ల కాదు. అందుకే విడిపోదామని డిసైడ్ అయ్యాను, విసుగ్గా చెప్పింది. తెల్లబోయిన మీనాక్షమ్మ మనోడి మీద కస్సుమంటూ లేచింది. నీకు అసలు బుద్ధిందారా? చిన్ననాటి స్నేహితులతో కాసంత చనువుగా మెసిలినంత మాత్రాన మంచి మర్యాద మర్చిపోయి పిచ్చివాగుడు అవుతావా? ఇదేనా నీ చదువు నేర్పిన సంస్కారం? సపోర్ట్ ఇస్తుందనుకున్న ముసలావిడ రివర్స్ అయ్యేసరికి విక్కీ కంగు తిని, అది కాదే బామ్మ, ఈ 3 ఏళ్ల కాపురంలో కనీసం ఒక్కసారైనా నాకు ఇష్టమైన పులిహోర పాయసం చేసి పెట్టిన పాపాన పోలేదు. కానీ ఆ వేస్ట్ ఫెలోస్కి 3 రోజులు లీవ్ పెట్టి మరీ ఉదయం సాయంత్రం ఓపిగ్గా బిర్యానీలు, మిర్చి బజ్జీలు, 10 రకాల స్వీట్స్ చేసి పక్కనే కూర్చుని ప్రేమగా కొసరి పీకల దాకా కుక్కి రాస మర్యాదలు చేసింది తెలుసా? అంతేకాదు, నన్ను డస్ట్బిన్లా మూలకి నెట్టేసి ఆ తారు డబ్బా సుబ్బుగాడితో, భూమికి జానలేని బబ్లుగాడితో ఒకటే వికవికలు పకపకలు. చూస్తుంటే నా ఒళ్ళంతా పండుమిరప కారం రాసుకున్నట్లు పగపగ మండిపోయింది తెలుసా? వెళ్ళేటప్పుడు 25,000 ఆమదం వదిలించి ఇద్దరికి చెరో సూటు, ఫ్యామిలీ మెంబర్స్కి రిటర్న్ గిఫ్ట్లు కొనిచ్చి మరీ సాగనంపింది. ఆ హంగామా అంతా చూస్తుంటే చెడ్డ చిరాకేసి నోరు జారానంతే. అయినా తను మాత్రం తక్కువ తిన్నదా? మా కొలీగ్ డాలీ బర్త్డే పార్టీలో వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు చెరో వైపు చేరి వసపిట్టలా వాగుతుంటే కర్రసీ కోసం ఏడవలేక నవ్వినందుకు ఇంటికి రాగానే చిచి ఇందుకే రాను మర్రో అని మొత్తుకున్నాను. అందరూ ఫ్యామిలీస్తో వస్తున్నారంటూ బ్రతిమాలు తీసుకెళ్ళి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేక నేను మూల ముంగిలా కూర్చునుంటే నువ్వు మాత్రం అమ్మాయిలకు మొహం వాచినట్లు వాళ్ళ కబుర్లు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నావు అంటూ మొహం వాచేలా చివాట్లు పెట్టింది. ఒకే పని నేను చేస్తే తప్పు, తను చేస్తే ఒప్పు, అంతేనా? కడుపులో ఉన్న అక్కసు మొత్తం వెళ్ళబోసాడు. వాళ్ళ అభియోగాలు విన్న మరుక్షణం మీనాక్షమ్మ కోపం కొండెక్కింది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, అదన్నమాట విషయం. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైందర్రా మీ గొడవలన్నిటికీ అసలు కారణం ఏంటో.
మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి సత్యంత ప్రేమ. దాంతో మీ మనసుల్లో ఏమూలో నా పెళ్ళాం నాకే సొంతం, నా మగుడు నాకే సొంతం అన్న భావన బలంగా నాటుకుపోయింది. ఆ విషయం గ్రహించలేక అర్థం లేని పంతాలు పట్టింపులతో అయిన దానికి కాని దానికి గొడవలు పడుతున్నారు. ఒకరు వేరే వాళ్ళతో కాస్త చనువుగా ఉంటే ఇంకొకరు తట్టుకోలేకనే ఈ రుసరుసలు గుసాయింపులు. లాయర్లు విడాకులంటూ రెచ్చిపోయి నన్ను కాసేపు హడలగొట్టేశారు. అసలు మీ తరానికి అన్నిట్లోనూ తొందరే. తొలిసూపులోనే ప్రేమలో పడిపోయి నువ్వే నా లోకం, నీకు నువ్వు నాకు నేను అంటూ చెట్టపట్టాలు వేసుకుని చిలక గోరింకల్లా తిరుగుతారు. పెళ్ళైన మర్నాటి నుంచి నేను నువ్వు నాది నీది అంటూ టామ్ అండ్ జెర్రీలా కాట్లాడుకుంటారు. దీనికి అంతటికీ కారణం ఆడది చెప్పు కింద తేలిన అణిగిమడిగి ఉండాలనుకునే మగాడి అహంకారం. నేను సంపాదిస్తున్నాను, తగ్గుండాల్సిన కర్మ నాకేంటన్న ఆడదాని మంకుతనం. ఈ దిక్కుమాల భావజాలంతోనే ఈ తరంలో సగం పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయి. వెనుకటి తరాలకు ఈ ప్రేమలు పెళ్లి గేమలు తెలియవు. పెద్దల ఇష్టానికి అనుగుణంగా పెళ్ళిళ్ళు జరిగేవి. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. మరో ఎపిసోడ్తో త్వరలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.